వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సిపిఐ నారాయణ మాటల వెనక రాజకీయ కోణం అంటే ఒక చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసి రాజకీయ చిచ్చును రేపి ఆ చిచ్చులో చలి కాచుకోవాలనుకున్నటువంటి మేధావులు చాలామంది తయారయ్యారు. అంటే ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి రాజోల నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఆ కోనసీమకి సంబంధించినటువంటి కొబ్బరి చెట్ల ఆ అంశాల గురించి ఆయన ప్రస్తావిస్తూ అక్కడ ఉన్నటువంటి పాడి పంటల గురించి ప్రస్తావిస్తూ దిష్టి తగిలింది అనేటువంటి మాటని తాను ఒక విధంగా మాట్లాడితే దాన్ని తెలంగాణ వాళ్ళే దిష్టి పెట్టారు కాబట్టి దిష్టి తగిలింది అనేటువంటి కోణంలో కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏపీ డిప్యూటీ సీఎం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక చిన్న అంశం, ఆయన ఎక్కడ కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ వాళ్ళ మీద విరుచుకుపడలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి అని చిన్నపిల్లలకి దిష్టి తీస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే అంత మాత్రాన ఇంట్లో వాళ్ళు దిష్టి పెట్టారనో, వీధిలో వాళ్ళు దిష్టి పెట్టారనో, చుట్టాలు దిష్టి పెట్టారనో కాదు. అంటే అదొక సందర్భానుసారంగా మాట్లాడేటువంటిది, చేసేటువంటి ఒక ప్రక్రియ అనమాట. ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి అదొక సామెత కింద అది దిష్టి తగిలిందో, బాగలేదు, మనిషికి బాగలేదు, లేకపోతే అప్పటి వరకు చాలా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి నీరసంతో పడిపోయాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఏదో దిష్టి తగిలింది, లేదా మంచి కారు కొనుక్కున్నాడు అని దిష్టి తగిలింది. అది గ్రామాల్లో సర్వసాధారణంగా మాట్లాడుకునే మాటలు. దిష్టి అనేది ఏం బూత్ వ్యాఖ్య కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు దిష్టి పెట్టారు, వాళ్ళ దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనేటువంటి పదం ఎక్కడ వాడలేదు. సో దాన్ని వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా చాలామంది తెలంగాణకు చెందినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే పోతే సిపిఐ నారాయణ గారు దాదాపు 70 సంవత్సరాల వయసు దాటింది, పెద్ద మనిషి, కాస్త అనారోగ్యంతో కూడా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆరోగ్యపరంగా అంత యాక్టివ్గా అయితే ఏం లేరు. ఆయన సందు దొరికితే మెగా కుటుంబం మీద మాట్లాడటం కోసం చాలా ముందు ఉండేటువంటి వ్యక్తి. మరి గతంలో అనేక సందర్భాల్లో చిరంజీవి గారి గురించి మాట్లాడారు నారాయణ గారు. మరి మీరు ఎందుకు మాట్లాడారు అని కూడా ఈ సందర్భంగా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇకపోతే ఓ పెద్ద మనిషిగా, ఒక సిపిఐకి చెందినటువంటి, కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడిగా ఏదైనా ఒక అంశం, ఆ అంశానికి సంబంధించి ఒక గొడవ జరుగుతుంది, అవతల కొంతమంది వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో సార్వత్రిక పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలో ఇదొక కొత్త ఎపిసోడ్ని తెర మీద తీసుకొని వచ్చి రాజకీయ లబ్ధి కోసం, అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్నారని ఆల్రెడీ జనసేన పార్టీ ప్రకటించింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో సిపిఐ నారాయణ గారు మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి బద్ద వ్యతిరేకమైనటువంటి పార్టీ సిపిఐ. మరి వాళ్ళు కాంగ్రెస్తో అంటగాగినటువంటి పరిస్థితులు అనేకం చూసాం. మరి అలాంటి సిపిఐ నారాయణ గారు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఇక్కడ తెలంగాణలో జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే వారు బలమైనటువంటి సీట్లు సాధిస్తారనేటువంటి ఒక విధానంతో ఆయన మాట్లాడి ఉండొచ్చామని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే చిన్న అంశం, ఆ అంశాన్ని తీసుకుని వచ్చి భూతద్దంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అంటే మీరు నారాయణ గారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఇన్ని మాటలు దొల్లారు, ఇన్ని మాటలు మాట్లాడి నాలుగు ఖర్చుకున్నారు. తర్వాత మరి మిమ్మల్ని ఏం చేయాలి? అసలు రాజకీయాల నుంచి శాశ్వతంగా మిమ్మల్ని పంపించాలి కదా, రాజకీయాలు ఉండకుండా మీరు రాజకీయ సన్యాసం చేయాలి కదా అని కూడా చాలామంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక అంశం ఒక రకంగా చెప్పేటప్పుడు అది కొంతమంది దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకొని ప్రజల్లో ఏర్పాటువాదాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి తెలంగాణ చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తూ ఉంటే పెద్ద మనిషిగా ఉండి చెప్పాల్సినటువంటి సిపిఐ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది అది దురదృష్టకరమైనటువంటి అంశంగా చాలామంది చూస్తూ ఉన్నారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళను కూడా ఓ సందర్భంలో మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ చూశారు. భగవంతుడి గురించి కూడా ఆయన కొద్దిగా టంగ్ స్లిప్ అయ్యారు, ఆయన ఏదో చెప్పబోయారు, అది ఇంకో రకంగా అర్థమైంది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి? మరి తెలంగాణ చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ ఇష్టానుసారంగా ఆంధ్ర వాళ్ళని దూషించారు, బిర్యానీని పేడ బిర్యానీతో పోల్చారు. అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ల పాటు అధికారాన్ని
మరి కైవసం చేసుకొని లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి కేసీఆర్ గారు కుటుంబ సభ్యులను ఏమనాలని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ చెందిన జనసేన నాయకులు. మరో కీలక అంశం, ఎక్కడా కూడా ప్రజా సంఘాలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి తెలంగాణ చెందిన ఏ సంఘం, ఏ ప్రజా సంఘం కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కాంగ్రెస్కి చెందినవారు, సిపిఎంకి చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరి బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఏ ప్రజా సంఘం కానీ, ఏ విద్యార్థి సంఘాలు కానీ ఎక్కడా కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి వారు ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి కొన్ని అంశాలు సున్నితంగా చూడాల్సినటువంటి అంశాలని రాజకీయ లబ్ధి కోసం నారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడటం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి అంశంగా చూడాలి.